దోపిడీ వ్యవస్థగా తయారై మనకు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం అని చెప్పేసి మనం 6 దశాబ్దాల పోరాటం చేసి తెచ్చుకున్నాం. ఎస్, చాలా సంతోషం. ఇవాళ ఏ నీళ్ల కోసం పోరాటం చేసినామో సాగునీరు, త్రాగునీరు మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో లేవని చెప్పి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టి కొండలు గుట్టలు తవ్వి కెనాల్స్ తవ్వి ఆల్మోస్ట్ సరే రాజకీయంగా ఈ పార్టీ ఆ పార్టీ విషయం మనం మాట్లాడే విషయం కాదు. కానీ మొత్తానికి అయితే నీళ్లు దాదాపు అన్ని నూకట్టాల తీసుకుపోయే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. సరే కానీ ఎంత దుర్వినియోగం జరిగింది వారి దేశంలో మనం ఆ విషయంలో మొత్తానికి అయితే చాలా వరకు లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనం తీసుకుపోయే పరిస్థితి ఉంది. నేను సందర్భంగా ఒకటి అడుగుతున్నా, మరి నీళ్లు ఎంత అవసరమో, సాగునీరు, త్రాగునీరు గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో, బోయగూడలో అంతటా ఎంత అవసరమో అంతకన్నా అక్కడి ప్రజలకు ఆరోగ్యం అంతకన్నా అవసరం కదా. అసలు ఆరోగ్యంగా ఉంటేనే కదా, మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా ఏ పనైనా చేయడానికి. వాడు వ్యవసాయం చేస్తారా, వాడు ఏం చేసినా కానీ ముందు ఆరోగ్యం కదా. సరి అయిన నాణ్యమైన వైద్యము, క్వాలిఫైడ్ వైద్యము ఈ మారుమూల ప్రాంతాలకు, ఈ గోడుగూడాలకు, ఈ తండాలకు ఎప్పుడు అందాలి, ఎప్పుడు అందిస్తారు ఈ ప్రభుత్వాలు, పాలకులు? గొప్పగా మన ధనిక రాష్ట్రం అని చెప్పిన గత 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు అన్ని రకాలుగా బ్రహ్మాండంగా చేస్తామని చెప్పిన 10 సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఇప్పుడు కొత్తగా మనకు ఆ పరిపాలన బాగాలని చెప్పేసి కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి ఈ గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో నేను ఒకటే క్వశ్చన్ అడిగేదంటే, నాణ్యమైన క్వాలిఫైడ్ వైద్యం ఎప్పుడు అందిస్తారు ఈ క్వాలిఫైడ్ మారుమూల ప్రాంతాల్లో? ప్లస్ ఎక్కడైతే ఉంటే వైద్యులు క్వాలిఫైడ్ ఎంతసేపటికి ఆ మీటింగ్ లో చెప్పిన విషయాలు అందరూ ఏంటంటే, క్వాలిఫైడ్ వాళ్ళు ఉండడం లేదు, రావడం లేదు, అంటే అవ్వ పెట్టదు అడుక్క తినేదా, ఇదే స్లోగన్ ఆ రోజు మాట్లాడింది. అవ్వ పెట్టదు అడుక్క తినేదా, అంటే క్వాలిఫైడ్ వైద్యులు రారు, క్వాలిఫైడ్ వైద్యులు ఉండరు, వైద్యం చేయరు, గ్రామీణ ప్రజలకు వైద్యం అందించరు. మేము పురాతన కాలం నుంచి, మా తాతల తండ్రుల కాలం నుంచి మేము వైద్యం చేస్తున్నాం. మేము మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో రాత్రనక పగలనక డబ్బులు ఇచ్చినా ఇయ్యకపోయినా మేము వైద్యం చేస్తున్నాం. మేం తప్పు చేస్తున్నాం అని అంటున్నాం. నేనేమంటున్నా అంటే, మరి మీ గ్రామీణ ప్రాంతాల్లో చెప్పే విషయం తర్వాత మాట్లాడదాం. మీ సోదరులు ఇక్కడ అర్బన్ లో ఎన్నుకున్నారు. ఫస్ట్ గ్రామీణ వైద్యుల సంఘం చెప్పి అర్బన్ లో ఉన్న అందరూ ఎందుకు పోలేదు? మరి ఒక గ్రామీణ ప్రాంతాల్లో క్వాలిఫైడ్ వైద్యం పోతే వాళ్ళు ఉండరు కదా, వాళ్ళ వైద్యం అవసరం ఉంటుంది కదా అనేది అంటున్నారు. మరి ఈ అర్బన్ లో ఎందుకున్నారు? ఈ తక్షణమే అర్బన్ లో ఉన్న వాళ్ళని మీరు తొలగించండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, తక్షణమే వెంటనే ఏ అర్హత లేకుండా ఏ వైద్యం చేయడానికి వీల్లేదు. అర్హత కలిగిన వాడే వైద్యం చేయాలి. ఏ వైద్య విధానంలో అర్హత ఉందో దానికే కట్టుబడి ఉండాలి. దట్ ఈస్ అవర్ డిమాండ్. నువ్వు ఆయుర్వేదిక చేస్తే ఆయుర్వేదిక, ఏం చేస్తే అది. సో మొత్తం అర్బన్లో ఉన్న టీసీఎంసీ వచ్చింది. టీసీఎంసీ వచ్చిన తర్వాత ఇప్పటికీ 450 మంది మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. 412 మంది అనేక విధాలుగా వాళ్ళు రైట్స్ ఇచ్చేసి, అంటే కరెక్ట్ పర్సన్స్ క్వాలిఫైడ్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక 412 మంది మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ 412 మంది ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అర్బన్ లోనే ఎక్కువ మంది అన్క్వాలిఫైడ్ వైద్యాలు, ఇంకోటి అన్క్వాలిఫైడ్ తో పాటు అన్సైంటిఫిక్ వైద్యాలు, అదొక పెద్ద దురదృష్టం. బాబాల పేరు మీద, పాస్టర్ల పేరు మీద, ఫకీర్ల పేరు మీద, మతాలు కులాలను అడ్డం పెట్టుకుని రకరకాల వైద్యం చేసి పబ్లిక్ మోసం చేసే
ఈ అన్క్వాలిఫైడ్ వైద్యం పోతే అన్సైంటిఫిక్ వైద్యం కూడా ఈ రెండింటిని పూర్తిగా నిర్మూలించవలసిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా ఒక విషయం మీ ముందు పెట్టి, ఒకటి పబ్లిక్ హెల్త్, ప్రజా ఆరోగ్యము ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా నాణ్యమైన వైద్యం అందించాలని ఆలోచన చేయండి, ప్రజల గురించి ఆలోచన చేయండి. ఈ నకిలీ డాక్టర్స్ ఎవరైతే మొదటి నుంచి చేసినారో వాళ్ళ పరిస్థితి ఎట్లా? నకిలీ వైద్యులు, నకిలీ మనుషులు వైద్యం పేరు మీద నకిలీ మనుషులు నకిలీ వైద్యం చేసిన వాళ్ళు, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిద్దామా, నకిలీ వైద్యం చేసిన వాళ్ళ గురించి ఆలోచిద్దామా, ప్రజారోగ్యము ప్రజల వైద్యం గురించి ఆలోచిద్దామా, వాళ్ళకి నకిలీ మంచి నాణ్యమైన వైద్యం అందించే విషయం ఆలోచిద్దామా? అంతకంటే మించి ప్రతి 1000 మంది క్వాలిఫైడ్ సూపర్ స్పెషలిస్ట్ వస్తున్నారు కదా, వాళ్ళకు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ప్రతి క్వాలిఫైడ్ డాక్టర్ వాడు 10 సంవత్సరాలు అవుతుంది ఇవాళ డాక్టర్ ఇవ్వడానికి, 10 సంవత్సరాలు అవుతుందండి. MBBS కంప్లీట్ చేసి ఒక స్పెషలిస్ట్ గా బయట, ఇప్పుడు MBBS లోని ఎక్కువ అవకాశాలు లేవని 10 సంవత్సరాలు చదివి బయటకు వచ్చేసరికి భార్య, ఒకరు లేదా 2 పిల్లలు తోనే బయటకు వస్తున్నారు. బయటకు వస్తే ప్రైవేట్ ప్రాక్టీస్. వెల్కమ్ డాక్టర్ కిషన్, ప్రెసిడెంట్ ఎలెక్ట్. వెల్కమ్ డాక్టర్ బ్యాక్స్. వెల్కమ్. I humbly request President elect Kishan to come. సో నేను చివరిగా ప్రజా వైద్యము, ప్రజా ఆరోగ్యం గురించి, నాణ్యమైన వైద్యము, క్వాలిఫైడ్ వైద్యము మామూలు ప్రాంతాలకు అందించడానికి ఎప్పుడు అందిస్తారు అనేది ఆలోచన చేసి చెప్పండి. నెంబర్ 2, ఈ కొత్త డాక్టర్స్ వాళ్ళు 10 సంవత్సరాలు చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు బయటికి రాగానే మనకి ఉద్యోగము మొత్తం టోటల్ ఈ నకిలీ వైద్యం చేసే వాళ్ళ చేతిలో ప్రజలను గుప్పిట్లో పట్టుకొని, అసలు ఎందుకు కారణం ఏంటంటే ఇది పార్టీలకు అతీతంగా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పర్టికులర్ పార్టీ, ఇది పార్టీ ఎందుకు కొనసాగుతున్నది, ఏ వ్యవస్థలో లేని నకిలీ వ్యవస్థ ఈ వైద్య రంగంలో ఎందుకు కొనసాగుతుందంటే బికాస్ దే హ్యావ్ పీపుల్ ఇన్ దేర్ క్లచెస్, ఓట్ బ్యాంక్స్. ఈ పాలిటీషియన్స్, ఈ నకిలీ వ్యవస్థ వాళ్ళు కలిసి ఒక మాఫియా లాగా తయారై ఒక్కొక్క నకిలీ వైద్యం చేసే వాళ్ళ చేతిలో మినిమం 100 ఓట్లు ఉంటాయి. మినిమం వాళ్ళ ఇష్టమైన పార్టీ, ఏ పార్టీ తీసుకుంటారో వాళ్ళు చెప్పిన పార్టీకి మొత్తం ఓట్లు ఇస్తారు వాళ్ళు డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళు బాగా మొత్తం వాళ్ళ వేర్లు మొత్తం లోపల చాలా భూగర్భంలో లోపలికి పాకిపోయి ఉన్నారు కదా, ఆ వాళ్ళతోటి ఓట్లు పడతాయని చెప్పేసి ఈ పొలిటికల్ వాళ్ళతో కలిసి వ్యవస్థను ఈ రకంగా తయారు చేశారు. నేనేమంటున్నా అంటే దయచేసి ప్రజారోగ్యం గురించి ఆలోచన చేయండి. కొత్త డాక్టర్స్, కొత్తగా వచ్చే వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు బ్రతుకు. మరి ఇంతకాలం ఇంతమంది డాక్టర్స్, యంగ్ డాక్టర్స్ చనిపోయారు, యంగ్ డాక్టర్స్ ఇంతమంది చనిపోయారు. అంటే వాళ్ళకి అసలు వాళ్ళకు బ్రతకడానికి కూడా మంచి కాన్ఫిడెన్స్ లేదు. అట్లాంటి పరిస్థితిలో ఇవాళ యంగ్ డాక్టర్స్, యంగ్ జనరేషన్ వాళ్ళు వాళ్ళ డాక్టర్స్ గురించి ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నా విన్నపం ఏంటంటే దయచేసి ఈ రోజు టాపిక్ మీ మాట్లాడిన నకిలీ వ్యవస్థ గురించి, కార్పొరేట్ వ్యవస్థ గురించి కాదు. కార్పొరేట్ వ్యవస్థ గురించి మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ ఒక కూర్చుందాం. నేను అది కూడా కొంతమంది వక్తలు మళ్ళీ కార్పొరేట్ లో ఇది ఉన్నది, అది ఉన్నది, ఇట్లా ఇది 100% కార్పొరేట్ రావాలని చెప్తాను. ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ ఈ మా మెడికల్ మొత్తం వ్యవస్థ చెడిపోవడానికి ఒక ఎక్స్ట్రీమ్ డూప్లికేట్, అదర్ ఎక్స్ట్రీమ్ కార్పొరేట్. ఈ కార్పొరేట్ డూప్లికేట్ ఇద్దరు కలిసి అన్ని అవలక్షణాలు, అన్ని దుర్గుణాలు మా మెడికల్ ప్రొఫెషన్ నేర్పించి అన్ని కమిషన్లు పద్ధతి, ఒక కొత్త స్పెషలిస్ట్ ఎవరైనా వచ్చి బయటకు వచ్చి ప్రాక్టీస్ పెట్టుకొని భార్య పిల్లలను పోషించమనండి. ఈ ఆర్ఎంపీలను వాళ్ళ మా దగ్గర
మొత్తం అసలు వైద్యం ఈ నకిలీ వాళ్ళు చెప్పిన వైద్యం చేసే పరిస్థితి. వాళ్ళు ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేయాలి, వాళ్ళు సిటీ స్కాన్లు ఎంఆర్ఐ అయితే వాళ్ళే తీసుకొస్తారు, డైరెక్ట్ పోయి తీసుకొని వస్తారు. ఇష్టమున్న పరీక్షలు, కాస్ట్లీ టెస్టులు, అన్ని ఇష్టమున్న పరీక్షలు, ఇష్టమున్న ఆపరేషన్లు. ఈ మధ్య కాలంలో పునర్నామాలు పెద్దలు చాలా నిష్ణాలు అన్ని చూసి ఉంటారు. ఈవెన్ గర్భంలో ఉన్న ఆడపిల్లలను ఎక్కువ శాతం చనిపోవడానికి కారణం ఈ నకిలీ వాళ్ళు. ఈ మా డాక్టర్స్ మభ్య పెట్టి మోసం చేసి అనేక గర్భంలోనే చిక్కి చేసిన కార్యక్రమాలు చూసాం. ఉదాహరణ ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చూసాం. మామూలు తోటలో ఒక ఆర్ఎంపీ తీసుకుపోయి అక్కడ చేసి గర్భంలో ఉన్న ఆడపిల్లలను చంపడానికి ప్రయత్నం చేసి ఆడపిల్లలకి తయారైంది. దయచేసి మేము ఏమంటున్నా అంటే ఒక్కసారి ప్రజారోగ్యము, ప్రజా వైద్యము ఎప్పుడు క్వాలిఫైడ్ వైద్యం ముందుకెళ్ళాలి. ఎస్ మీరు పోవట్లేదు ఉండట్లేదు అని చెప్పేసి అంటే గతంలో విన్నాను కనుక మా రమేష్ గారు అంటారు, ఎస్ పోకపోతే ఉండకపోతే ఎట్లా తీసుకోండి. పోస్ట్ కి 500 పోస్ట్ వేకెన్సీ తెలంగాణ మెడికల్ బోర్డు ఇస్తే 500 ఎంబీబీఎస్ డాక్టర్స్ అప్లై చేశారు. అంటే 1:10 రేషియో అప్లై చేస్తారు. సో వి ఆర్ రెడీ టు గో టు రూరల్ ఏరియాస్. ఇంకా ఎంబీబీఎస్ పెరిగితే ఎవరు బయట వస్తారు. స్మాల్ కరెక్షన్ ఉండట్లేదు, మేము 500 ఇచ్చాం, మేము 1000 ఇచ్చాం, ఇంత మందిని అది కూడా ఏంటంటే ఏ ఉద్యోగాలు ఇచ్చారు మీరు? కాంట్రాక్ట్ బేసిస్, కన్సాలిడేటెడ్ పే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని రెగ్యులర్ బేసిస్ మీద ఉద్యోగాలు ఇచ్చారు? కాంట్రాక్ట్ బేసిస్, కన్సాలిడేట్. తెలంగాణ వచ్చినాక కాంట్రాక్ట్ ఏ ఉండదు, కన్సాలిడేట్ అనే ముచ్చటే ఉండదు. ముఖ్యమంత్రి మైండ్ అన్ని ఇప్పుడు వచ్చిన ఉద్యోగాలు నీకు పిలిచే ఉద్యోగాలు అంటే పోవట్లేదు అని కూడా నువ్వు కాంట్రాక్ట్ నువ్వు 60,000, 50,000, 60,000 ఉద్యోగాలు పోలేదు చేయలేదు ఎట్లా అంటావండి? నువ్వు రెగ్యులర్ నువ్వు జాబ్స్ క్వాలిఫై చేసి రెగ్యులర్ బేసిస్ మీద ఒకటే సండే పెట్టి నేను ముగిస్తున్నా. పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ఐక్యానంద తెలంగాణ ముందే చెప్పాను. వారి చేతిలో ఇలా ప్రభుత్వము వారు ఎమ్మెల్సీ కాదు, వారు ఈ రోజు నేను భావిస్తున్నాను. నేను అందరూ తెలుసు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రధాన సలహాదారు, బయటికి డిక్లేర్ చేయకపోయినా ప్రధాన సలహాదారు. మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి వెంటనే హెల్త్ కమిషన్ ఏర్పాటు చేయాలి. విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు, ఎందుకు హెల్త్ కమిషన్ ఏర్పాటు చేయలేదు? విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి అనేక రకాల స్టడీ చేయడానికి విద్యా కమిషన్ ఏర్పాటు చేసి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకుమూరి మురళి గారిని చైర్మన్ చేసి నిష్ణాతులను పెట్టి కమిషన్ ఏర్పాటు చేసి అంటే విద్య అయితే హెల్త్ కమిషన్ ఏర్పాటు చేయాలి. నెంబర్ 1 డిమాండ్. నెంబర్ 2 మాకు ఎమ్మెల్సీ సీట్లు కావాలి. ఖచ్చితంగా ఈ హెల్త్ కమిషన్ ఏర్పాటు చేసి స్టడీ చేసినట్టయితే మీరు చెప్పింది వాస్తవాల ఇవాళ WHO ఇచ్చిన దాని ఇన్ఫర్మేషన్ 57.7% ప్రాక్టీస్